హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ పై తీవ్రంగా మండిపడ్డాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తన కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు బాధపడుతున్నానని అతడు చేసిన కమెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ తన మూవీస్ ని ఎవరైనా విమర్శిస్తే అస్సలు ఊరుకోడు. అందులోనూ తన సినిమాల్లో నటించిన వ్యక్తే ఆ పని చేసినందుకు బాధపడుతున్నానని అంటే ఊరుకుంటాడా? కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చేసిన కమెంట్స్ పై సందీప్ తీవ్రంగా మండిపడ్డాడు. బాలీవుడ్ లో కాస్త పేరున్న నటుడు ఆదిల్ హుస్సేన్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాలో అతడు నటించాడు. అయితే తన కెరీర్ లో తాను ఎందుకు చేశానా అని బాధపడే సినిమా అదొక్కటే అని అతడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా దీనిపై సందీప్ స్పందించాడు. తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తన సినిమాతోనే పేరొచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని, నీ ముఖాన్ని ఏఐతో మార్చేస్తానని వీరావేశంతో ఆన్సర్ ఇచ్చాడు. కబీర్ సింగ్ సినిమాలో తీసుకున్నందుకు తాను బాధపడుతున్నాను అన్నాడు. ఫ్యాషన్ కంటే నీకున్న అత్యాశ ఎక్కువని అర్థమైంది. నువ్వు ఇంకా సిగ్గుపడకుండా ఆ సినిమాలో నీ ముఖాన్ని ఏఐ సాయంతో మార్చేస్తా. ఇప్పుడైనా కాస్త మంచిగా నవ్వు అని సందీప్ ట్వీట్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ లో ఆదిల్ హుస్సేన్ చేసిన కమెంట్స్ పై సందీప్ రెడ్డి వంగకు ఆగ్రహం తెప్పించింది. తనకు ఆ సినిమాలో నటించడం ఇష్టం లేక తాను భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నానని చెప్పానని, దానికి వాళ్ళు అంగీకరించడంతో తాను ఆ సినిమా చేశానని చెప్పాడు. తాను నటించిన సీన్ బాగుండటంతో సినిమా కూడా బాగానే ఉంటుందని భావించానని, కానీ తర్వాత మూవీ చూస్తే తాను 20 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయానని అన్నాడు. సమాజానికి ఏమాత్రం పనికిరాని అంశాన్ని ఈ సినిమా చూపించింది. పురుషాధిక్యత సరైనదన్నట్లు చూపించారు. ఎవరినైనా హింసించవచ్చని చూపించారు. ఈ సినిమాలో నటించినందుకు చాలా సిగ్గుగా అనిపించింది. నా కెరీర్లో ఎందుకు చేశానా అని బాధపడిన సినిమా ఇదొక్కటే అని ఆదిల్ హుస్సేన్ అన్నాడు. ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్ చాలా ఘాటుగా స్పందించాడు. తెలుగులో తాను తీసిన అర్జున్ రెడ్డి మూవీనే హిందీలో కబీర్ సింగ్ పేరుతో సందీప్ రీమేక్ చేశాడు. తెలుగులో లాగే హిందీలోనూ ఈ మూవీ హిట్ అయింది. ఇక ఈ మధ్య వచ్చిన యానిమల్ మూవీ కూడా 900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విషయంలోనూ సందీప్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే వాటిని కూడా అతడు గట్టిగానే తిప్పికొట్టాడు. ఆ యానిమల్ మూవీకి యానిమల్ పార్క్ తో సీక్వెల్ కూడా తీయనున్నాడు.